అంటున్నాడు. ఏమవుతుందంటే ఒక మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చింది అనుకుందాం, అందులో ఇద్దరు పోటీ పడుతున్నారు అనుకోండి, క్లియర్ మెజార్టీ ఉన్నది, గ్యారంటీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు, నేను పాపిరెడ్డి గారు పోటీ పడ్డాం అనుకోండి, అప్పుడు ఏమవుతారంటే మీరు 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 కౌన్సిలర్ అనుకోండి, మీరు ఏం చేస్తారు, ఒకటే పార్టీలే కదా, నేను కూడా మీ పార్టీ కదా, నాకు కింద ఖర్చు పెట్టిన కదా, నా సంగతి ఏందని అడుగుతారు కదా. ఇప్పుడు అసలు ఆయన కొనుగోలు అమ్మకాలు ఇప్పుడు జరుగుతాయి అంట. మొన్నటి దాకా కేవలం చిల్లర అంటే రిటైల్ ప్రైస్, అదంతా రిటైల్ కొనుక్కున్నారు. ఇప్పుడు ఏంటంటే హోల్సేల్ అమ్ముకుంటారు. మీరు కౌన్సిలర్లు గెలిచిన వాళ్ళు కానీ కార్పొరేటర్లు కానీ హోల్సేల్ గా తమ పార్టీ వాళ్ళకి అమ్ముకుంటారు. ఇంకా వేరే పార్టీ వాళ్ళకి అమ్మితే పదవి పోతాయి, తమ పార్టీ వాళ్ళకి అమ్ముకుంటారు. ఇదంతా ఏంటో ఒక బహిరంగంగా ఉన్న మార్కెట్ లాగా ఉంది మీరు చెప్పేది. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇంకొకటి, బీజేపీ కూడా తాము గెలుస్తా ఉన్న దగ్గర ఇప్పటికే కొంతమంది ఎవరైతే అభ్యర్థులను వాళ్ళందరినీ అయోధ్యకు తరలించేసినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అవును సార్, ఆదిలాబాద్ నుంచి అయోధ్య మొన్న సాయంత్రానికి ఎన్నిక జరిగే గంటకే అన్నని తరలించారు, అభ్యర్థులను తరలించారు. జనరల్గా గతంలో ఏముండే లక్ష్మణ గారు గెలిచిన వాళ్ళని తరలించేవారు, తెల్లారి. ఇప్పుడు వాళ్ళ రిజల్ట్ తర్వాత అసలు ఇప్పుడు రిజల్ట్ దాకా ఆగే పరిస్థితి లేదు. ఎందుకంటే నైతిక విలువలు అన్ని పార్టీలు కోల్పోయినాయి, ఏ పార్టీ కూడా చక్కగా లేదు కనుక అన్ని కోల్పోయినాయి కనుక ఈ దేశంలో మ్యూట్ లో ఉంది సార్, వాయిస్ మ్యూట్ లో ఉంది. చెప్పేది ఒకటి, రేపు ప్లీజ్ కంటిన్యూ. అంతిమంగా కాల్ వచ్చిందండి. నేనేమంటున్నాను అంటే అంతిమంగా అమ్ముడు పోయేది ఇప్పుడు మార్కెట్ మొదలైంది. ఇప్పటిదాకా ఓటర్లను వీళ్ళు కొనుక్కున్నారు, వీళ్ళు గెలిచిన తర్వాత హోల్సేల్ గా వీళ్ళు అమ్ముడు పోతారు, అంతకని ఏం లేదు. దానికి ఫిరాయింపు చట్టం కిందకి ఎట్లయితే అక్కడ ఎమ్మెల్యేలు అమ్ముడు పోయారో ఇక్కడ కూడా అమ్ముడు పోతారు. కానీ ఇక్కడ ఏంటంటే వెంటనే పదవి పోద్దని భయంతో అమ్ముడు పోరు. రెండోది కూడా ఏమంటున్నానంటే కోఆప్షన్ సభ్యుల కథ కూడా రేపు కీలకమవుతుంది. మనం చెప్పుకున్నాం కదా, మనం కోఆప్షన్ సభ్యులు ఏంటంటే ఒకటో రెండో ఎక్కువ కూడా ఒక్కోసారి ఏదైనా పార్టీకి మిగతా కోఆప్షన్ సభ్యుల సంఖ్య ఎక్కువైంది అనుకోండి, అప్పుడు కోఆప్ చేసుకున్న సభ్యుల సంగతి ఉంటే వాళ్ళ ద్వారా గెలిచే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనము ఇది కేవలం కౌన్సిలర్ ఎంతమంది గెలిచారు, కార్పొరేటర్లు ఎంతమంది గెలిచారు వరకే మనం చూస్తున్నాం. కానీ అసలైన సంగతి ఏంటంటే వీళ్ళు గెలిచిన తర్వాత మున్సిపాలిటీలు కదా అసలైన సంగతి. ఇప్పుడు మొత్తం 116 మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఎన్ని మున్సిపాలిటీ గెలిచింది, బీఆర్ఎస్ ఎన్ని గెలిచింది, బీజేపీ ఎన్ని గెలిచింది అనేది కదా. అందుకని ఏమంటారంటే అసలు ఎన్నిక రేపు పొద్దున 16 నాడు జరుగుతుంది, ఆ లోపు క్యాంపులు పెడతారు. పెట్టిన తర్వాత నిజమైన అంటే ఎంట్రీ రిజల్ట్ అంట, ఎంట్రీ రిజల్ట్ ఎలా వస్తుంది, రేపు ఎల్లుండి 16 నాడు వచ్చేది ఎంట్రీ రిజల్ట్. ఇప్పుడు వాటి రిజల్ట్ కాదు, ఇవాళ కేవలం మధ్యంతర రిజల్టే. అంటే కౌన్సిలర్ గెలవడం తెలుస్తుంది, కార్పొరేట్ గెలుస్తుంది. వీళ్ళు ఓటు వేసి ఏ మున్సిపాలిటీ కానీ ఏ కార్పొరేషన్ కానీ అంతిమంగా మేయర్ ఎవరి పీఠము లేకుంటే మున్సిపల్ కౌన్సిల్ మన చైర్పర్సన్ ఎవరి పీఠం అనే ఉంటది కదా, అక్కడ దాకా వస్తుంది, అప్పటిదాకా తేలదు అంటున్నాడు. కాకపోతే ఓవరాల్ గా ఇంతకుముందు పాపిరెడ్డి గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ మనం అనుకున్నది నాకు 60-30-10 అనుకున్నాం, ఉదాహరణ చెప్తున్నా, లేకుంటే 65-25-5 అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే పెద్ద ఎత్తున 70% పైగా స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. తర్వాత 25% వరకు కూడా 20-25% టీఆర్ఎస్ ఉంటుంది. 5% ఎలా చూడాలంటారు రామ్మోహన్ గారు? అభివృద్ధికి పట్టం కట్టారు అనుకుంటారా, లేదంటే ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వానికి కోఆపరేట్ చేస్తే అభివృద్ధి జరిగే అవకాశం ఉందని ప్రజలు భావించి ఉంటారా? ఏ విషయం అయి ఉంటుందంటారు మీరు? అభివృద్ధి సమస్య లేదు సార్. మేమేమంటే ఇంతకుముందు డబ్ల్యూఎన్ సర్కార్ బీజేపీ కనుక కేంద్రంలో ఉంటే డబ్ల్యూఎన్ సర్కార్ ఉంటే మేము అభివృద్ధి చేస్తామని రాష్ట్రాన్ని ఎట్లా బ్లాక్ మెయిల్ చేస్తుందో ఇది కూడా అంతే అంటున్నాను. ఇక్కడ ఏమైందంటే మేము ఇంకో 2-3 ఏళ్ళు అధికారంలో ఉంటాం, మేము తప్ప మీకు దిక్కు లేదు అని ప్రభుత్వానికి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. అంతేందుకు 2021 ఎన్నికల్లో ఇదే మున్సిపల్ ఎన్నికల్లో 2021 జరిగితే చాలా సార్లు 2020 జరిగితే అప్పుడు 85-90% గెలుచుకుంది బీఆర్ఎస్. మరి అప్పుడు వాళ్ళు బాగా ఘనంగా చేసింది కాదు కదా. అందుకని అధికారంలో ఇంకో 3 ఏళ్ళు ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచేందంటే ఇంకో 3 ఏళ్ళు అధికారంలో ఉంటారు. తెలంగాణలో సామెత ఉంది లక్ష్మణాకారు, పెడతానంటే మన ఆశ, కొడతానంటే భయం అంటారు. కనుక 3 ఏళ్ళు ఉంది కనుక రేపు పొద్దున మా మున్సిపాలిటీ ఏమైనా చేయకపోతారా అనే ఆశ ఉంటుంది. అంతేందుకు మన ప్యానల్లో వచ్చే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మిత్రులు చూస్తాం కదా, వాళ్ళ పార్టీ ఎప్పుడైనా పదవి ఇస్తుందని చాలా ఆవేశంగా మాట్లాడుతుంటాం. మాకేం ఆశలు ఉండేది, నాకేమైనా పాపిరెడ్డి గారు. సమస్య ఎక్కడ వస్తుందంటే ఆ ఆశతో మాట్లాడే వాళ్ళు కూడా అసంతృప్తితో ఉంటారు. కానీ 3 ఏళ్ళు ఉంది కదా, గట్టిగా మాట్లాడదాం, వాళ్ళని ఎదురుద్దాం, పార్టీ వాడిని ఓడిద్దాం, ఎదుటి పార్టీ వాడిని గట్టిగా మాట్లాడతారు, అవాకు చెవులు పేలుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆశ. ప్రజలు కూడా ఏం చేస్తారంటే రేపు 3 ఏళ్ళ అధికారం ఉంది, వాళ్ళ ఇల్లు రాలేదు, ఇందులో మిల్లు ఇస్తాను రాలేదు, రేపన్నా వస్తుందేమో ఈ ఓటేస్తే అని ఓటేస్తుంటారు. అన్నిటికంటే డబ్బులు బేరసారాలు పెద్ద ఎత్తున జరిగినాయి. ఇవాళ ఓటు విలువ పెరిగింది అంటున్నాడు. ఉన్న పంచాయతీలో 5,000-10,000 మాక్సిమం 10,000 కంటే దాటి పంచలేవాడు కూడా.
కానీ ఇక్కడికి వచ్చేవరకల్లా 10-20 వేలు ఒకసారి మొత్తం 4 ఓట్లు ఉంటే ఒక ఫ్రిడ్జ్, 4 ఓట్లు ఉంటే ఒక టీవీ కొత్తది కొనుక్కొని చేసిపోయింది ఇండ్లలో. చూసినాం కదా మనం. అంటే మద్యము, మాంసము, ఆయుధాలు, తర్వాత డబ్బులు కూడా. ఇప్పుడు ఒక ఇంటికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒక మున్సిపాలిటీ మన ఎన్నికల నిఘా వేదిక తరఫున తిరుగుకుంటూ ఒక మున్సిపాలిటీలో మన పోలింగ్ నాడు ఉన్నాను. ఆ పేరు చెప్తే బాగుండదు కనుక చెప్తున్నాను. అక్కడ జరిగింది ఏంటంటే అంతటా ఇదే పాడైంది, ఎక్కడేమో లేదు. కానీ నేను ఒక పేరు చెప్పడం కంటే అక్కడ చెప్తున్నాను. 8 ఓట్లు ఉన్నాయట వాళ్ళకు, ₹1,00,000 వచ్చినాయి అన్ని కలిసి, అందరి పార్టీలు కలిసి. ₹1,00,000 ఒక ఇంటికి, ఒక కుటుంబానికి. అప్పటిదాకా ₹1,00,000 వచ్చినాయి అంటే ఏది వద్దు, మాకు డబ్బులే కావాలన్నాడు. టీవీ వద్దు, అన్ని ఉన్నాయి మాకు, ఏం వద్దు అంటే మధ్య తరగతి చదువుకున్న వాళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి నేను చెప్పాను అంతకంటే. గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నవాడు పంచాయతీలో పేద ప్రజలు 1000-500 తీసుకుంటే అవమానిస్తున్నాం, దుర్మార్గులు, దొంగలు అంటున్నాం మనం. మరి గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటూ ₹1,00,000 జీతం, నెలకు 1,00,000 పైగా ఉన్న జీతగస్తులు కూడా తమ ఇంట్లో ఉన్న తల్లిదండ్రి, తమవి, తమ పిల్లలు ఇవి అన్ని కలిసి 8 ఓట్లు అమ్ముకున్నారంటే అర్థం చేసుకోండి. చచ్చిన దానికి వచ్చిందే కట్టం అనుకుంటున్నారు. వీళ్ళు కూడా ఏమనుకుంటున్నారు, పక్కా ఓట్లు పడితే మనకు వీడైతే వేస్తారు. నిజంగా చెప్పాలంటే నిరక్షరాస్యులు మన గ్రామీణులే మోసం చేయరు, తీసుకున్న కాడ తినరేమో తరుస్తారు. కానీ మధ్యతరగతి జీవులు చాలా వరకు మోసకాలు ఉంటారు. వేసిన అని చెప్పి వేయకుండా కూడా ఉన్న సందర్భాలు ఉంటాయి. కనుక పోస్టులు అమ్ముకుంటారు. చూస్తాం కదా మీరు. రానున్న జడ్పీటీసీ అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉందంటారు. ఎందుకు ఇది మిమ్మల్ని అడుగుతున్నానంటే, గతంలో జిహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్గా ఉన్న పరిస్థితి. అసలు జిహెచ్ఎంసీ పరిధి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఖచ్చితంగా చూడండి, ఖచ్చితంగా జిహెచ్ఎంసీలో 1,00,000 మంది ఓటర్లు ఉంటారు. ఇప్పుడు గ్రేటర్ మన బృహత్ హైదరాబాద్ అయింది కదా, మొన్నటి దాకా 75 లక్షల జనాభాకి జిహెచ్ఎంసీలో ఒక 65 లక్షలు 70 లక్షల ఓట్లు ఉండేది. కానీ ఇప్పుడు ఏమిందంటే 1 కోటి ఓటర్లు అవుతారు మొత్తం కలిస్తే ఇప్పుడు ఖచ్చితంగా. కనుక ఇక్కడ కొంచెం స్టేట్స్ వేరే ఉంటాయి అంటున్నాను. ఎందుకంటే బీజేపీ బలంగా ఉంటుంది హైదరాబాద్ లో, సమస్య లేదు. పోయినసారి చూసాం కదా 2020 ఎన్నికల్లో 21 ఎన్నికల్లో ఎంతమంది గెలిచింది అనుకుంటున్నారు మీరు? దాదాపు 48 మంది కౌన్సిలర్స్ వచ్చారు, ఏది మన కార్పొరేటర్లు వచ్చారు బీజేపీకి. కనుక ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్, మన బీఆర్ఎస్ ఈ 3 ముక్కలాడుతుంటది. కానీ కొన్ని మరొకసారి రామ్మోహన్ గారు, మనం కీలకంగా ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి తీసుకుంటే సనత్నగర్ కాన్స్టిట్యున్సీ తీసుకుందాం.